హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఇంటి దగ్గరే ఉన్నాం, సండే కదా. అలాగే సండే కొంచెం మనకి గార్డెన్ ఉంది కదా, బ్యాక్ సైడ్ చూస్తుంది గార్డెన్. కానీ కొంచెం వర్క్ ఉంది, అది కూడా చేద్దాం. అంత కూడా మీకు మన డైలీ రొటీన్ బ్లాగ్ ఇది, ఓకేనా? ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను, చూస్తాను. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ కొందా మన గార్డెన్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద, చూసారు కదా. అన్ని రకాలు ఇక్కడ మనకి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే పపాయ, అలాగే ఇక్కడ ఈ ఎల్లో కలర్స్ ఫ్లవర్స్ అవుతాయి. చిన్నది అంటే ఇంతవరకు అయితే తెచ్చాము ఒక 3 months బ్యాక్. ఆ రోజు ఇప్పుడు చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. 3rd floorకి వెళ్ళిపోయింది, చూసారు కదా. 3rd floor అక్కడ వరకు, అక్కడ ఫ్లవర్స్ అవుతుంటాయి. డైలీ నేను మార్నింగ్ వెళ్ళి పూజ కోసం ఫ్లవర్స్ కావాలి కదా, అక్కడ వెళ్ళి మనం అయితే ఫ్లవర్స్ తెచ్చుకుంటాం. అలాగే ఇది రెయిన్ లిల్లీ అనమాట. ఒక్కటే తెచ్చాను, అంటే 50 rupees వస్తాయి కదా, ఒక 10 ఎన్ని ఉంటాయి ఇలాంటివి. ఒక 1 year బ్యాక్. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ప్లస్ ఇంకా లాస్ట్లో కూడా ఉన్నాయి. అలాగే మందార మొక్క, ఎరుపు మందార అనమాట. ఇది పెద్ద పెద్ద పూలు అవుతాయి, నందివర్ధనం. అలాగే ఇక్కడ చూసారు కదా, ఉన్నాయి. చాలా వరకు ఫ్లవర్స్ అయితే మనం తీసేసాం, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా మంచి మొక్కలు అయితే వస్తున్నాయి. అలాగే ఈ అనుకోకుండా సోఫు ఎవరో వేసారు, తింటాం కదా సోఫు, ఆ సోఫ్ అనమాట మొక్క ఇది. దీంట్లో పువ్వు అయితే దాంట్లో మనకి సోఫ్ అయితే వస్తుంది కదా. ఇది కూడా అనుకోకంటే మిర్చి ప్లాంట్ అయితే వచ్చింది. పేడ గత్తం అయితే వేసాను. పేడ గత్తం ఇక్కడ చూసారు కదా, పేడ గత్తం. అది నిండా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, చూసారు కదా. ఇదొక ఫ్లవర్, గోల్డెన్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా వారం 10 రోజుల్లో మనకి మంచి మిరపకాయలు అయితే వస్తాయి. ఈ పువ్వు కూడా చూడండి. అన్ని పువ్వులు అయితే మార్నింగ్ నేను తీస్తాను. చాలా వరకు ఫ్లవర్స్ అయితే పూజ కోసమని మార్నింగే తీసేస్తా. ఈ మొక్క నేను ఒక 4 years బ్యాక్ తెచ్చాను, చాలా చిన్నది. అంటే ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది ఆ మొక్క అనమాట. అంత చిన్నదే తెచ్చాను, ఈ రోజుకి ఇంత పెద్దదైంది. దీంతో పాటు నేను దీంట్ నుండి అంటే రూటు ఇది పెడతారు కదా, కట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ మొక్క లెగుస్తుంది కదా. అలాగే ఇది ఒకటి రెడీ చేశాను. ఇది ఒక 1 year అయిపోయింది, అదొకటి రెడీ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ప్లస్ అలాగే మనం చూసుకుంటే ఇది ఒకటి ఉంది. అంటే ఒక్క చెట్టు నుండి నేను 4-5 చెట్లు అయితే చేసుకున్నా. ఇంకా ఈ లాస్ట్లో ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి. అంటే ఒక చెట్టు తెచ్చాను, దాంతోనే నేను ఒక 6 చెట్లు అయితే చేసుకున్నా. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు కదా, అది. దీనికి కూడా ఇప్పుడు ఇవాళ రేపు దీనికి కూడా మొత్తం చేంజ్ చేయాలి, పడిపోతుంది. అలాగే చూసుకుంటే పామ్ అంటారు కదా, అంటే డెకరేట్ ప్లాంట్ అనమాట, పామ్ ప్లాంట్. ఇది కూడా చూసారు కదా, ఇక్కడ ఒకటే తెచ్చాను కానీ ఇన్ని వచ్చాయి. ఇది కూడా వేరే చేసి వేరే వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. ఇది స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది జాడ్ అంటారు కదా, ఇది 4 years అయింది. 4 years ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది, కిందకి మొత్తం వెళ్ళబడింది. దీనికి కూడా నేను కొంచెం ఇచ్చేసి, కొన్ని ఉన్నాయి కదా ఇవి ముదిరివి తీసి మనం రూటింగ్ హార్మోన్ పెట్టి మట్టిలో పెడితే, కోకోపీట్ వేసి అది మళ్ళీ లభిస్తుంది అన్నమాట. అలాగే మనీ ప్లాంట్, ఈ పిచ్చి మొక్కలు వస్తుంటాయి, ఈ పిచ్చి మొక్కలు తీసేస్తే మనకి బెస్ట్ అన్నమాట. అలాగే లాస్ట్లో ఇది చాలా పెద్ద ప్లాంట్ ఉంది, ఇది కూడా నేను ఒకటే రెడీ చేశాను. ఇంకా ఇది ఒక మనీ ప్లాంట్. ఇంక చూసారు కదా, ఇక్కడ మంచి డిజైన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. మంచి గార్డెనింగ్ మనకి చాలా ఇష్టం. చూడండి, ఇది ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఇప్పుడు చాలా వరకు మనం అంతా కట్ చేసి మళ్ళీ పెట్టేసుకుంటే చూసారు కదా. ఇది చుక్కమల్లి మా ఊరు కుసుంపురం నుండి అయితే తెచ్చాము.
ఇది ఒక్క ప్లాంట్ తెచ్చాం. దీంతో చిన్న పిలక సైడ్ వస్తుంది కదా, పిలకతో ఇది ఒక ప్లాంట్ రెడీ చేశాను. దానికంటే పెద్దది లెక్సింది ఇది. దీంట్లో కూడా నిండా మొగ్గలు అయితే వస్తున్నాయి. అలాగే ఇది ఒక రెయిన్ లిల్లీ, చెప్పాను కదా 4-5 దగ్గరలు పెట్టానని. ఒకటే తెచ్చాను, ఇప్పుడైతే మన దగ్గర 4 ఉన్నాయి. వర్షం పడితే మంచి వైట్ కలర్ పూలు అవుతాయి. అలాగే ఇక్కడ రోజ్ ప్లాంట్, నేను కూడా చిగురులు అయితే వస్తున్నాయి. ఇది ఒక మందార, ఇది రెడ్ మందార అనమాట. మొగ్గలు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది చూసారు కదా, ఈ ఆకులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్నది తీసుకొచ్చాం, దీనికి కూడా చేంజ్ చేయాలి. అంటే మనము ప్లాంట్స్కి మల్టిప్లై చేసుకోవచ్చు. కొంచెం ఓపుకుండి కొంచెం ఇచ్చేసుకుంటే మల్టిప్లై అయితే చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా. రూటింగ్ హార్మోన్ ఉంటే మన లెక్క ప్రకారం చేసుకోవచ్చు అనమాట. ఇదొక మందార, ఇది పింక్ కలర్లో ఉంటుంది. మన ఊరు నుండి లాస్ట్ సమ్మర్కి మనమైతే ఇది తెచ్చాం, మామిడికాయలు. దాంట్ నుండి ఒక టెంక, 2-3 టెంకలు వేసాను. ఒక టెంక అయితే ఇంత పెద్ద అయింది ఇప్పటికి మామిడి చెట్టు. ఇంకొకటి ఇక్కడ వేసాను, కానీ ఇది మొన్న ఉడత వచ్చి తినేసింది. చిగురు తినేయడం వల్ల అదైతే ప్రాబ్లం వచ్చింది. అయినా ప్యాడ్ వేసి దానికి వాటరింగ్ అయితే డైలీ చేస్తున్నా. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇది ఖాళీగా ఉంది, ఇది కూడా దీంట్లో కూడా మొరము వేస్తామని నేను ఆలోచిస్తున్నాను. ఇదొక పాము. అలాగే మళ్ళీ చాలా వరకు ఉన్నాయి. అలోవీరా, ఇదొక గులాబీ మొక్క అనమాట. చూసారు కదా, అక్కడ ఒక పింక్, ఇది ఒకటి పెట్టాను ఇక్కడ, అది కూడా అవుతుంది. ఇంకా మన దగ్గర చూసుకుంటే ఇక్కడ ఇది కరివేపాకు చెట్టు అనమాట. ఇదొక కరివేపాకు, ప్లస్ మనకి ఇక్కడ ఒక కరివేపాకు ఉంది. ఇవన్నీ చాలా టికెర్లాగా అయిపోయి దీనికి తీసి బకెట్లో వేసి పేడగత్తం వేయగానే చూడండి ఎంత బాగా చిగురులు పెట్టి బాగా వస్తుంది. ఇవి తులసి మొక్కలు. మనకి తులసి మొక్కలు అయితే చాలా వరకు చాలా ఉన్నాయి, ఇక్కడ కూడా లిగిస్తున్నాయి. ఓకేనా. ఇప్పుడు కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకా మీకు ఇక్కడ పైన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నాకు కొన్ని మొరము ఉన్నాయి, చాలా చిన్నవి. దానికి నేను కటింగ్స్ అయితే పెట్టాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మల్టిప్లై చేసుకోవచ్చని. ఇక్కడ ఇది ఒక మందార, ఇది నందివర్ధనం. ఇక్కడ చూసుకుంటే ఇది చిన్న పురుగు పట్టినట్టుగా ఉంది, దానికి మెడిసిన్ అయితే వేయాలి. ఇదొక మందార. చెప్పాను కదా, అక్కడ ఒక ప్లాంట్ మల్టిప్లై చేసుకోవచ్చని. ఒకరోజు మొలం ఆకు కోసం వెళ్ళగానే అక్కడ ఇది ఉంది కదా ట్రంక్, ఈ స్టెమ్తో ఇచ్చారు. ఆ స్టెమ్ తెచ్చి పెట్టగానే ఇప్పటికి ఈ మొక్క ఇంత పెద్ద అయింది. అలాగే ఈ ప్లాంట్ తాలూకా కొన్ని కట్ చేసి ఇక్కడ పెట్టాను. పెడితే చూడండి ఇక్కడ చిగురులు వస్తున్నాయి. అంటే దీనికి ఏంటి మెడిసిన్ అంటే రూటింగ్ హార్మోన్ పెట్టిన అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ కట్ చేసి ఇది పెట్టడమేనే, ఇంకా మనకి వాటరింగ్ చేసుకోవడమే. ఇక్కడ వస్తుంది చూసారు కదా, అలా వస్తుంది అన్నమాట. అలాగే దీంట్లో కూడా పెట్టాను, చూడాలి ఎంతవరకు వస్తుందో. అలాగే ఇక్కడ ఒక పపాయ ఉంది, పపాయ మొక్క. ఇది ఒక పామ్. అక్కడ చూసారు కదా, ఇది ఒక 5 years అయిందనమాట. చిన్నది తెచ్చాం. ఇదైతే నేను స్టూల్ మీద పెట్టాను, చైర్ మీద. చూడండి ఎంత పెద్దగా ఉంది. అందే ఇది కూడా కొంచెం తీసి మనం వేరే బకెట్లో దీంట్లో నేను వేసుకుంటే మనకి ఇది కూడా ఒక మల్టిప్లై అయిపోద్ది. అలాగ ఒకటి నుండి మనం 10, 100 ఎన్నైనా చేసేసుకోవచ్చు. అనేటంటే ఆ మొక్కకు కూడా మనం టైం ఇవ్వాలి పెరగడానికి. ఇప్పుడు మీకు పైకి అయితే తీసుకువెళ్తాను. పైన మొర వేస్తున్నాను కదా, అంటే ఒక 4 అయితే తీసుకొచ్చాను. 4 అయితే తీసుకొచ్చి దానికి అక్కడ వేసాను అనమాట. వేస్తే ఇప్పుడు అది ఒక 4-5 అయితే ఉన్నాయి గమలలు. ఇంకా పెంచుతాను, ఎందుకంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా. అలాగే నందివర్ధనం కొంచెం పెద్దదైపోగాను అది కట్ చేశాను. కొంచెం కొమ్మలు అయితే ఇక్కడ పెట్టాను. చూసారు కదా, ఇక్కడ చిగురులు అయితే వస్తున్నాయి. మొత్తం చిగురులు చూడండి, మొత్తం చిగురులు అయితే వస్తున్నాయి. ఇది కూడా మనం వేరే కవర్లో మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగా వేసుకుంటే మనం పేడగత్తం అయితే కంపల్సరీగా వేయాలి. ఇప్పుడు మీకు నేను 2nd floorలో తీసుకొచ్చాను. ఇది మా హౌస్.
ఇక్కడ నుండి ఇక్కడ కూడా పెట్టుకున్నాం మనం, చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ చిన్నదైతే మనం ఒక 4 మొరం కొమ్మలు తెచ్చేది ఇక్కడ పెట్టాను. చూసారు కదా, ఇన్ని అయ్యాయి. దీనికి ఏంటంటే మొత్తం సన్ అంటే ఒక 4-5 గంటలు ఎండ తగలాలన్నమాట, లేకపోతే పెరగవు. ఇక్కడ కొన్ని పెట్టాను, ఇక్కడ పెట్టాము. ఇదైతే ఎస్టర్డే పెట్టాను, నిన్ననే. ఇక్కడ 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 ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే మనకి టైం పడుతుంది. ఒక 4-5 డేస్లో మొత్తం కూడా స్టార్ట్ అయిపోద్ది. అంటే దీంట్లో ఏంటంటే కొంచెం ఇవే మల్టిప్లై చేసుకుంటాయి అనమాట ప్లాంట్కి. ఓకేనా, చాలా వరకు మనకి చూడండి, ఇలా మనం వీళ్ళకి టచ్ చేసామంటే దీంట్లో నుండి స్మెల్ వస్తుంది మొరం నుండి. ఇప్పుడు కాడలు ఉన్నాయి కదా, ఇక్కడ కట్ చేసి మళ్ళీ పెట్టామనుకోండి, ఇక్కడ కట్ చేసి అది మళ్ళీ మనం రూటింగ్ ఇచ్చి మళ్ళీ ప్లాంటేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది, జర్మినేషన్ స్టార్ట్ అయిపోద్ది. అది కూడా కదా మల్టిప్లై చేసుకుంటారు అనమాట, మల్టిప్లై చేసేసుకుంటారు. అలాగే మనం పైరు చూసుకొని చూడండి ఎక్కడ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్ చిన్నది అలా మల్టిప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉంది, ప్లస్ మనకి తమలపాకు అంటారు కదా, కిల్లి తింటాము, తమలపాకు ప్లాంట్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తున్నా కదా. ఇదే మన మనీ అంటే తమలపాకు అనమాట. చూడండి అంత బాగున్నాయి, పెద్ద పెద్ద ఆకులు. మీ ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద. అంటే దీనికి కూడా పేడగత్తం వేసాను. పేడగత్తం మనం ఏ ఫర్టిలైజర్ యూజ్ చేయకుండా పేడగత్తం వేసుకుంటే చాలా బాగా మనకి ప్లాంట్ అయితే పెరుగుతుంది. అలాగే ఇక్కడ పువ్వులు, అది అగరత్తులు కాలుస్తాం కదా, దాని తాలూకా డస్ట్ మొత్తం కూడా ఇక్కడ పెట్టుకుంటాను. అదే కింద చూపించాను కదా, ఒక ప్లాంట్ తెచ్చాను. దాంతో నేను చాలా వరకు ప్లాంట్స్ రెడీ చేసుకున్నానండి, ఇంకా రెడీ చేస్తున్నాను. తమలపాకు ఇది కూడా ఇక్కడైతే పెట్టి ఉన్నాను. ఒక 4 అంటే 6 పెట్టాను, 2 అయితే పోయాయి, 4 అయితే బతికాయి. ఇంతే చేసుకుంటా. అలాగే మీకు ముందు కూడా ఇటు సైడ్ మనం చూసుకుంటే అక్కడ మనీ ప్లాంట్ ఉంది, చూసారు కదా మనీ ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే గార్డెన్ది మీకు చూపించారు కదా, మన గార్డెన్ చిన్నది. ఇంకా ముందు ఏదైనా అప్డేట్ ఉంటే చూపిస్తూనే ఉంటాను. ఓకేనా, సండే వ్లాగ్, ఎక్కడికి వెళ్ళలేదు, బయటకి ఇంటి దగ్గర ఉన్నాను. ఓకేనా, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.